మార్నింగ్ గైస్, బాగున్నారా అందరూ? నేను మీ రాజకిరణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చిన్న సర్ప్రైజ్ ఉంది, అంటే చిన్న డెలివరీ అనమాట. చెప్తాను ఏంటో మీకు. ముందుగా వీడియో స్టార్ట్ చేసేద్దాము. స్నానం చేసి రెడీ అయిపోయి టిఫిన్ అవుతుంది. షాప్కి వెళ్ళి మన ఏదైతే కొనబోతున్నామో అది డెలివరీ చేసుకొని షాప్కి వెళ్దాం. షాప్కి వెళ్ళి మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. A few moments later. హాయ్ గైస్, సడన్గా షాప్కి వెళ్ళాము. షాప్కి వెళ్తే ఏమైందంటే, తీరా మేము డెలివరీ కోసమని వెళ్తే అక్కడేమో రండి అని చెప్పేసి బండి ఉంది తీసుకోండి అని చెప్పారు. తీరా అక్కడ వెళ్ళి చూస్తే బండి లేదు, వేరే వాళ్ళు ఎవరో వచ్చి కొనుక్కున్నారంట. నెక్స్ట్ ఇంకొక బండి డెలివరీకి సిద్ధంగా ఉంది, గొడౌన్లో ఎక్కడ ఉందంట. సో డెలివరీ ఏమో ఈవినింగ్ అవుద్ది అని చెప్తున్నారు. సో లెట్స్ వాచ్, లెట్స్ సీ. డెలివరీ సాయంత్రానికి అని చెప్పారు. సో చూద్దాం, ఇప్పటిదాకా కాస్త వెయిట్ చేద్దాం. 2 hours later. 3 hours later. Much later. The next day. గుడ్ మార్నింగ్ గైస్. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ బండి కొన్నాను. అయితే బండి కాస్త నాకు డెలివరీ డిలే అయిందనమాట. పేరెంట్స్ చాలా కోపం అయిపోయారు. సో మొత్తానికి ఎలా అయితేనే బండి అయితే వచ్చింది రాత్రి. చూపిస్తాను ఇప్పుడు మీకు, బండి ఎలా ఉందో చూపిస్తాను. చలో. This is the future. Evolution. This is the future. Evolution.
is the future. Human error. Evolution. This is the future. Evolution. ఇదే గైస్ బండి చూసారు కదా, దీని ఎంటార్క్ 125 రేస్ ఎక్స్పీ అనమాట. ఈ యొక్క స్పెసిఫికేషన్స్ చెప్పుకునే ముందు దీని ఫ్రంట్, బ్యాక్, మిడిల్ మొత్తం అని చూపిస్తాను ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ యాప్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. దీని యొక్క చాసిస్ నంబర్ కానీ దీని యొక్క విఐఎన్ నంబర్ అని ఉంటుంది. అది మనం యాప్లో ఎంటర్ చేసుకుంటే మన యొక్క బండి అనమాట మొబైల్తో కనెక్ట్ అయిపోద్ది ఈజీగా. బ్లూటూత్ కూడా ఎనేబుల్ చేసుకోవాల్సిందే. సో మనం స్పెసిఫికేషన్స్ కోసం మాట్లాడుకుందాం. దీనికి ఫ్రంట్ టైర్ వచ్చేసి జేకే టైర్స్ ఇచ్చారు గైస్. ఒకసారి అటువైపు కూడా చూపిస్తాను. హండ్రెడ్ 180/12 అనమాట. ఫ్రంట్ 180/12, ఇంకా బ్యాక్ రియర్ టైర్ వచ్చేసి జేకే టైర్ ఇచ్చారు. అది 110 80/12 అనమాట. సో మనకి దీని యొక్క సౌండ్ కూడా భలే ఉంటుంది. చూపిస్తాను మీకు తర్వాత, ఆఖర్లో చూపిస్తాను. రేస్ ఇన్స్పైర్డ్ మొత్తం రేస్ డెకల్స్ అనమాట. 4 పక్కల రేస్ డెకల్స్ గ్రే విత్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వచ్చింది బండి. మనకి ముందు ఈ హ్యాండిల్ లైట్స్ ప్లస్ టీ షేప్డ్ టీవీఎస్ సిగ్నేచర్ హెడ్ ల్యాంప్ అనమాట ఇది ఫ్రంట్కి. ఇక్కడ చూసారు గైస్, టీవీఎస్ 3D లోన మొత్తం ఎంగ్రాస్ చేసి ఉన్నారు, టీవీఎస్ లోగో అనమాట. నెక్స్ట్ ఈ ఎంటార్క్ అనమాట E20 వేరియంట్ ఇది. E20 అంటే 20% ఎథనాల్ కలిపిన పెట్రోల్తో ఈ బండి నడుస్తుంది అనమాట. సో రాబోయే E20 వేరియంట్ పెట్రోలు ఇందులో అంటే ఈ బండి యొక్క ఎఫిషియన్సీ అనమాట ఇంకా పెరుగుతుంది. మనకి టీ షేప్డ్ టీ సిగ్నేచర్ లైట్ వచ్చింది బ్యాక్ సైడ్. రేస్ ఇన్స్పైర్డ్ ఏరోడ్రమ్ డిజైన్ వచ్చింది బ్యాక్ సైడ్. బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సీటింగ్ వచ్చేసరికి మొత్తం ఇలా వచ్చింది. సీట్ చాలా పెద్దగా బాగానే ఉంది, కంఫర్ట్గానే ఉంటుంది మనకి. ఇది చూసారా, ఎంటార్క్ బ్యాడ్జింగ్తో వచ్చింది. సైడ్ స్టాండ్స్ కూడా ఇచ్చారు మనకి. సెంటర్ స్టాండ్ ఒకటి, సైడ్ స్టాండ్ కూడా ఇచ్చారు.
సో మనకి ఉమెన్ సైడ్ స్టాండ్ కూడా ఇచ్చారు, లేడీస్ కూర్చునేటప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా. సో మనకి బండి కాస్ట్ వచ్చేటప్పటికి 1,34,000. సో ఇది దీని ఆల్ ఓవర్ దీని యొక్క నార్మల్ స్పెసిఫికేషన్స్ చెప్పడం మర్చిపోయాను. ఇందులో 2 మోడ్స్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఒకటి రేస్ మోడ్, ఒకటేమో స్ట్రీట్ మోడ్. స్ట్రీట్ మోడ్లో నార్మల్గా డ్రైవ్ చేయొచ్చు. రేస్ మోడ్లో మనకు ఫుల్ ఎఫిషియన్సీ వస్తుంది అన్నమాట. ఫ్రంట్ దీని యొక్క కిక్ మోడ్, దీంతో మనం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదేమొచ్చేసి మనకి హజార్డస్ స్విచ్ అంటారు. ఇది ఆన్, ఇది ఆఫ్. ఇదేమో ఇంజిన్ కిల్ స్విచ్, ఇంజిన్ యాక్టివ్ స్విచ్. ఈ సింగిల్ బీము, డబుల్ బీము. నెక్స్ట్ ఇది హార్న్. ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్, ఇది మిడిల్ ఇండికేటర్ అనమాట. మొత్తం ఓవరాల్గా దీని లాకు. ఇంకా దీని డిక్కీ విషయం వచ్చేటప్పటికి మనకి ఇదిగో దీని యొక్క కీ అనమాట, ఇదిగో ఇక్కడ ఉంది. సో ఇది మనం లెఫ్ట్ వైపు దీనికి కీ తిప్పితే డిక్కీ ఓపెన్ అవుద్ది. అదే రైట్ సైడ్ వైపు తిప్పితే మనకి ఈ పెట్రోల్ ఫిల్లింగ్ చేసుకుందనమాట, ఓపెన్ అవుద్ది. సో మనకి ఇది బూట్ కెపాసిటీ వచ్చేటప్పటికి 22 లీటర్స్ ఇచ్చారు. ఒక సింగిల్ హాఫ్ ఫేస్ హెల్మెట్ సెట్ అయిపోద్ది ఈజీగా. ఫుల్ ఫేస్ హెల్మెట్ కూడా మ్యాక్సిమం అడ్జస్ట్ అయిపోద్ది. ఎంటార్క్ యొక్క ఈ ఎంటార్క్ రేస్ ఎక్స్పీ యొక్క పెట్రోల్ కెపాసిటీ అనమాట 5.8 లీటర్స్, అంటే అప్రాక్సిమేట్లీ 6 లీటర్స్ అనమాట. 6 లీటర్స్ ఫిల్ చేసుకుంటే ఫుల్ రైడ్ వస్తుంది. దీని యొక్క మ్యాక్స్ టార్క్ పవర్ వచ్చేసి 10.6 bhp పవర్ అనమాట. ఇప్పటిదాకా ఏ 125 సెగ్మెంట్ స్కూటీస్లో కూడా ఈ టైప్ హార్స్ పవర్ లేదనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఎంటార్క్ 125 రేస్ ఎక్స్పీలో దించారు. దీనికన్నా తక్కువ వేరియంట్ ఎక్స్టీ, ఇంకా దానికన్నా నార్మల్ డిస్క్ వేరియంట్, డ్రమ్ బ్రేక్ వేరియంట్స్ ఉన్నాయి, కానీ అందులో కూడా అంతగా లేదు. సో ఇది ప్రీమియం సెగ్మెంట్ అనమాట. సో చూసారు కదా, ఇది ఓవరాల్గా ఎంటార్క్ 125 రేస్ ఎక్స్పీ యొక్క ఓవర్వ్యూ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.